మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమగారు. నమస్తే రమగారు, వర్షాకాలంలోకి వచ్చేసాం. ఇంకా వెదర్ మారేసరికి ఆటోమేటిక్గా సీజనల్గా వచ్చే ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. రకరకాల జ్వరాలని, డెంగ్యూ బాగుందంట రమగారు. మనకి దోమలు పెరిగి చాలా ఇబ్బంది పడుతున్నారట. అదే కాకుండా దగ్గులు, జలుబులు, తుమ్ములు, ఇక అవన్నీ మొదలు. నేను ఇంకోటి యాడ్ చేస్తాను, స్టమక్ డిస్టర్బెన్స్లు. అవును అవును, వాటర్ ప్రాబ్లమ్స్, నీళ్లు, కంటామినేటెడ్ వాటర్, ఇంకా అది కూడా మొదలవుతుంది. అవును, డయేరియా వస్తుంది కొన్ని చోట్ల, ఊళ్ళలో కనపడుతుంది కూడా ఆల్రెడీ. డయేరియా కనపడుతుంది. నిన్ననే పేపర్లో చూసాం, ఇవాళ పేపర్లో కనపడింది. దానికి తోడు ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోము, చల్లగా ఉండేసరికి. గబుకుండా ఏ వాకింగ్కు అట్లా కూడా వెళ్ళలేకపోతాం, బద్దకించేస్తాం కదా రమ్మగారు. వీటన్నిటితో పాటు మనకు బట్టలు కూడా ఆరవు. అవన్నీ సమస్యలేగా, అన్ని రకరకాల సమస్యలు కదా. సరే, ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ముందుగానే ఏమన్నా కొంచెం జాగ్రత్తలు తీసుకోగలుగుతామంటారా? తీసుకోవాలి. వాన్లో తడవద్దు. ఎక్కడికి వెళ్ళినా గొడుగు క్యారీ చేయండి. పిల్లలకి పంచోలు ఇలాంటివి దొరుకుతాయి కదా, మొత్తం బ్యాగులతో సహా కవర్ చేసేవి. స్కూళ్ళు మొదలైపోయినాయి కదా జయ, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళక తప్పదు. ఒకవేళ పిల్లలు తడిసి వస్తే వెంటనే శుభ్రంగా ఇంకోసారి తల వాష్ చేసి, బాగా తడిసిపోతే తల ఇంకోసారి వాష్ చేసి తుడిచేసేయటం, ఏ సాంబ్రాణి పొగ వేయటం, హెయిర్ డ్రైయర్ ఉంటే దాంతో తల డ్రై చేయటం, సాధ్యమైనంత వెచ్చటి బట్టలు వేసుకోవటం. బట్టలు ఆరవు ఈ రోజుల్లో, అదో పెద్ద తలకాయ నొప్పి కదా. స్నానాలు తగ్గిపోతాయి, రెండో పూట స్నానం ఉంటుంది. వానకు తడిసిన బట్టలు అలాగే ఆరేస్తే ఆరవు, మళ్ళీ పిండి ఆరేసుకోవాలి. అవును, వానకు తడిసిన బట్ట అసలు బాగోదు, విచిత్రంగా ఒకలాంటి స్మెల్ అనిపిస్తుంది. అందుకని మళ్ళీ నీళ్ళలో పడేసి బాగా 2-3 సార్లు గుంజి గట్టిగా పిండి ఆరేసుకుంటే బాగుంటాయి. జనరల్ హెల్త్కి ప్రతి వాళ్ళు చేయవలసింది హాట్ వాటరు, రకరకాల కషాయాలు ఏవి కుదిరితే అవి, కరివేపాకు, జీలకర్ర కషాయము, ధనియాల కషాయము, కరివేపాకు, తర్వాత ఏమో ఈ పుదీనా నీళ్లు, సోంపు వాటర్ లాంటివి. మీరేం స్టార్ట్ చేస్తారు? నేను సోంపు ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. రోజు తాగుతారా రమ్మగారు? రోజు తాగుతుంది. టీ లాగా సాయంకాలం టీ. ఇక్కడికి వస్తేనే కదా టీ. నేను ఇంట్లో ఉంటే టీలు గీలు ఏం లేవుగా, ఎవరైనా రావాలి గెస్ట్, మనిషి వస్తే చూసుకుని అప్పుడు టీ తాగుతాను, లేకపోతే నా ఒకదానికి పెట్టుకోబుద్ది. సోంపు వాటర్ తాగుతారా? సోంపు వాటర్ తాగుతాను నేను. స్టమక్ డిస్టర్బెన్స్లు తగ్గిపోతాయి, దాంతో చాలా ఇబ్బందులు తగ్గుతాయి. గ్యాస్ ఫామ్ అవ్వదు పొట్టలో. మధ్యాహ్నం అన్నం తిన్నాక విసుగ్గా ఉంటుంది నాకు ఒక్కొక్కసారి, అందుకని హాయిగా ఉంటుంది. ఈ వేడిగా తాగుతాం కదా. ఇక టీలు కాఫీలు అనుకో, పంచదారలు అవి వెళ్ళిపోతాయి కదా లోపలికి, అదొక బాధ. నిమ్మకాయ పిండుకుంటారా? నిమ్మకాయ పిండుతాను, ఉంటే లేకపోయినా పర్వాలేదు. చేయట్లేదు రమ్మగారు, నేను అడిగితే తప్ప. ఒక్కొక్క పాయింట్ అడుగుతున్నా కానీ మీరు రివీల్ చేయండి, మొత్తం చెప్పండి రమ్మగారు, ఎలా తాగుతారో చెప్పండి. ఒక గ్లాస్ నీళ్లు, ఒక హాఫ్ స్పూను సోంపు. దాన్ని ఏం చేస్తానంటే ఒకసారి పంప్కిన్ కడిగేస్తా సోంపుని. ఎవటో రకరకాల డౌట్లు ఉంటాయి, అందుకని మళ్ళీ అప్పుడు ఓసారి కడగటం, తర్వాత దాన్ని నీటిలో వేసి కొంచెం ఒక పొంగు తెరలనిస్తే చాలు. వంచేసి నేను పంచదార వేసుకోను. నిమ్మకాయ ఉంటే 2 డ్రాప్స్, లేకపోతే లేదు. నిమ్మకాయ లేకపోయినా హాయిగానే ఉంటుంది. అది చిన్న ఎల్లోయిష్ కలర్ వస్తుంది, బాగుంటుంది. అల్లం నీళ్ళు, అల్లం కషాయం ఒకటి ఈ సీజన్లో చాలా మంచిది. సొంటి కాఫీ ఒకటి చాలా బాగుంటుంది. అల్లం సొంటి కాఫీలు హాయిగా ఉంటాయి. ఏదైనా వానలో తడిసినా దాని ఎఫెక్ట్ని కొంత తగ్గిస్తాయి. సొంటి కాఫీ అదేలే, పోనీ సొంటి కషాయం అను. అదే కదా, కషాయం నుంచి మళ్ళీ కాఫీలోకి వెళ్ళారు. కాఫీ ఎలా చేస్తారు అనుకుంటున్నాను. మన వీడియో ఉంది, మీరు చూడండి కావాలంటే. ఓకే, మనదేనా? మందే, నేను చేసిందే ఉంది, చూస్తాను. మామ్స్ కిచెన్లో ఉంది జయ. అవునా? సొంటి కషాయం లాగా చేసుకోవడం, కాసిన పాలు పోసుకుంటే కాఫీ అవుతుంది అది. ఓకే, కాఫీ పొడి కాదు. రైట్, ఓకే, కాఫీ పొడి కాదు, బాగుంటుంది. మీరు సొంటి కషాయం తీసుకోవచ్చు ఈ సీజన్ కాబట్టి. అంటే ఒళ్ళు నొప్పులు వచ్చేది, వానకి తడిస్తే జలుబు చేసేది, ఒళ్ళు బరువు చేసేసేది కాబట్టి మీకు దొరికితే కనుక తిప్పతీగ కషాయం ఒకటి, తర్వాత వావిలాకు ఒకటి దొరుకుతుంది, చూడండి, ట్రై చేయండి. వావిలాకుకి చావు లేదమ్మా. అది ఆ వావిలి కొమ్మ, ఇంత కొమ్మ తెచ్చి ఈ వర్షాకాలం ఎక్కడైనా పాతి పెట్టారంటే మహావృక్షం అవుతుంది. అసలు వావిలి పువ్వుల వాసన ఉంటుంది జయ, ఎంత బాగుంటుందంటే భలే ఉంటుంది. చెట్టు కూడా అందంగా ఉంటుంది. అన్ని సీజన్స్లో వాడు కొంచెం ట్రిమ్ చేసి ఉంచుకోండి. వావిలి ఈ వర్షాకాలము, రేపు రాబోయే శీతాకాలం మీ ఒళ్ళు నొప్పులకి భలే పనిచేస్తుంది. ఓకే, నీళ్ళలో వేసుకుని కషాయం కాచుకొని తాగొచ్చు, కొద్దిగా దంచి ఇంత ఉండ చేసుకుని మింగేయచ్చు. స్నానం చేసే వేడి నీళ్ళలో మనం గీజర్ వేసుకుంటాము, లేదా వేడి నీళ్ళు పోసుకుంటామా, స్టవ్ మీద పెట్టాం ఎక్కడో పెట్టుకుంటాం కదా నీళ్ళు, ఆకులు వేసి వాటి మీద వేడి నీళ్ళు పోయండి,
ఆ ఆకులు నీళ్లు కనుక పోసుకుంటే ఒళ్ళు బద్ధకం ఎగిరిపోతుంది. వావిలాకు చాలా బాగా పనిచేస్తుంది. వాయిలాక్ అంటారు తెలంగాణ ప్రాంతంలో. నేను వావిలి అని చెప్తున్నాను, ఒరిజినల్ పేరు అది. ఊర్లలో మాటలకి వాయిలాక్ అంటారు. ఓకే. ఒక కొమ్మ తెచ్చిపెట్టాను జయ అపార్ట్మెంట్లో మేము. బాగా వచ్చింది. అసలు పెద్ద మహావృక్షం, దాన్ని ఎప్పటికప్పుడు విరిచేస్తారు, అది మళ్ళీ టైం అని వచ్చేస్తుంది. నేనున్నాను. వాకిట్లో చిన్న కొమ్మ పెట్టారు ఎప్పుడో, అది వచ్చేసింది. మా అక్కయ్య ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి ఒక కొమ్మ పుచ్చుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పాతి పెట్టేస్తుంటుంది. మా విద్యక అన్ని చోట్ల వావిల చెట్లు ఉన్నాయి ఇప్పుడు. తిప్పతీగలు మనకు రోడ్ల మీదే కనబడతాయి. మనం ఒక సంవత్సరం ఎన్ని పట్టుకొచ్చాము ఆఫీస్లో పెట్టడానికి. తిప్పతీగ కషాయము, వావిలాకు కషాయము తాగండి. సాధ్యమైనంత వేడి ఆహార పదార్థాలు తినండి, పిల్లలకి తినిపించండి. వేడివేడిగా తింటే ఈ వర్షాకాలపు ఎఫెక్ట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. సూపులు తాగొచ్చు, టమాటా సూపు, క్యారెట్ సూపు తాగొచ్చు, క్లియర్ సూప్ తాగొచ్చు. తర్వాత మన ఇవి దొరుకుతాయి కదా కార్న్ సూప్స్, సింపులే, సాయంకాలాలు చేసుకోవచ్చు. ఇంకొకటి స్పెషల్ సూప్ ఏంటంటే మన దాన్ని ఏమంటారు, రాగిపిండి సూపు, మన ఛానల్లో ఉంది, అది కూడా చెక్ చేయండి. చాలా హాయిగా ఉంటుంది. డైటింగ్ చేసే వాళ్ళకి సూపీగాను ఉంటుంది, డైటింగ్కి ఉపయోగపడుతుంది. అవును, అలాంటి సూప్స్ ఏమైనా తాగొచ్చు. సాయంకాలం పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక మొన్నటిదాకా ఫ్రూట్ జ్యూస్లు ఇచ్చారు కదా, ఇప్పుడు సూపులు ఇవ్వండి. బంగాళదుంప గుమ్మడికాయ కలిపి చేసే సూపు బ్రహ్మాండంగా ఉంటుంది. క్యాబేజ్ సూప్స్ బాగుంటాయి. చూడండి ఎట్లా సూపులు ఎలాగానే. మన దగ్గర 4-5 సూప్స్ ఉన్నాయి మన దాంట్లో. తప్పకుండా ఈజీయే, అవేం పెద్ద కష్టం కాదు. కాస్త పనులు అలవాటు అవ్వాలి అంతే మనకి. శుభ్రంగా ఒక కప్పు సూపు మీరు కూడా తీసుకున్నారంటే చాలా హాయిగా ఉంటుంది. పిల్లలు కూడా హెల్దీ. ఇలాంటివి ఏమైనా తీసుకుని జ్యూసులు ఇవ్వలేరు ఇంకా మీరు, వర్షాకాలం వాటర్ ఇంటేక్ కూడా తగ్గిపోతుంది. మంచినీళ్ళు తాగడం మానేస్తాం. కాస్త జ్ఞాపకం పెట్టుకుని ఎప్పటికప్పుడు చిన్న గ్లాసు హాట్ వాటర్ తీసుకోండి. నీళ్లు తక్కువైనా సరిపోతుంది అని భావించద్దు. శరీరానికి ఎన్ని కావాలో అన్ని నీళ్లు ఇవ్వవలసిందే. మొన్న తాగినని, ఎండాకాలం తాగినని తాగం, అందులో సగమైనా తాగాలిగా. అవునవును కదా. మజ్జిగ కూడా తాగొచ్చు. వేడిగా మజ్జిగ తాగటం ఎలా అనేది కూడా మనది ఒక వీడియో ఉంది, చూడండి. అది కూడా తప్పకుండా. ఏం లేదు, చిన్న పెరుగుని చిలికేసి హాట్ వాటర్ పోసుకోండి, అంతే, ఏమవ్వదు. అందులో మీరు ఏదైనా వేసుకోవచ్చు, సైంధవలవణం వేసుకోవచ్చు. తర్వాత బ్లాక్ సాల్ట్ దొరుకుతుంది కదా, మన పానీపూరిలో వేసే ఉప్పు, అది వేసుకున్నా కూడా వాసన చాలా హాయిగా ఉంటుంది. జల్జీరా పౌడర్ దొరుకుతుంది, అది వేసుకోవచ్చు. జీలకర్ర పొడి వేసుకోవచ్చు. మజ్జిగ తాగే అలవాటు ఉన్నవాళ్ళు చల్లటి మజ్జిగ కాకుండా గోరువెచ్చటి మజ్జిగ తాగండి. పిల్లలకి అలవాటు ఉంటే పిల్లలు కూడా ఇవ్వచ్చు. పెరుగన్నాలు తగ్గించేస్తాం పూర్తిగా. పిల్లలకి బెడ్ వెట్టింగ్ అలవాటు ఉంటే వీళ్ళకి వర్షాకాలం సాయంకాలాలు అసలు మజ్జిగ అన్నం పెట్టద్దు, పెరుగన్నం పెట్టద్దు, పాలు పోసి పెట్టేయండి. వాళ్ళకి సాయంకాలం లోపలే వాటర్ ఇంటేక్, సాయంత్రం తర్వాత ఇక రాత్రి అయితే ఇక నీళ్ళు ఇవ్వద్దు. బెడ్ వెట్టింగ్ పెరుగుతుంది ఈ రోజుల్లో. ఉంటాయి కదా పిల్లలు ఉంటాయి, 10 ఏళ్ల దాకా కనపడుతూ ఉంటాయి కదా, అలాంటివి ఉంటే ఆ పని. మనం కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ లేవాలి, నిద్ర చెడిపోతుంది అనుకుంటే సాయంత్రం అయ్యాక ఇక నీళ్ళు తాకండి. చాలామంది ఆయుర్వేద వైద్యులు చెప్తారు సూర్యాస్తమయం అయ్యాక నీళ్లు తాగద్దు అని. నేను విన్నాను 3-4 దగ్గర. మన అవకాశం, మంచినీళ్ళు తాగకుండా ఏమీ తినలేని వాళ్ళు ఉంటారు కదా, ఏదో కాసినైనా తాగుతాం కదా. కొంచెం జాగ్రత్తగా ఉంటే వర్షాకాలం డయేరియా బారిన పడకుండా, ఈ జలుబులు దగ్గులు జ్వరాల బారిన పడకుండా, ఫ్లూలు అవి కూడా వస్తున్నాయి ఇప్పుడు, అవి కూడా ఉన్నాయి కదా. అవి వచ్చినా మీరు ఓపికగా ఉంటారు. ఒకవేళ ఏదో కాస్త కూస్తా చెడుతుంది కదా, మనం బయట తింటాము, ఈ వేడివేడిగా తినేయాలి, ఏదైనా తినాలి, బజ్జీలు తినేయాలి, ఇప్పుడు బాగా అనిపించే గోవాలి. అది వాన పడుతుంటే పకోడీలు చేసుకుందాం అనిపిస్తుంది. ఈజీ ఏమిటి, స్విగ్గీ అంతే. వాళ్ళు వానలో తడుచుకుంటూ పాపం మానవుడు వస్తాడు, తినేస్తాం. ప్రతిసారి సూట్ కాదుగా. సాధ్యమైనంత హోమ్ మేడ్ ఫుడ్ తినండి. ఓకే, బజ్జీలు అవి ఏమిటి చిన్న మూకుడు పెట్టి కాసిన చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ నూనె వేస్ట్ అయిపోతుంది అనిపిస్తే కొద్దిగా దాన్ని 2 సార్లు వాడుకోండి జాగ్రత్తగా. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇంటి ఫుడ్డే పిల్లలకి మనకి కూడా మంచిది. అంతే. ఈ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రకరకాల కషాయాలు సూపులు చెప్పాం కదా, ఏ అవకాశం ఉంటే అవన్నీ తీసుకోండి. స్టే హెల్దీ. రైట్. నమస్తే రమ్య గారు. నమస్తే.